రైట్. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సుభాష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ నెల 10 తారీఖున నరేంద్ర మోదీ రాబోతున్నారు. ముఖ్యంగా మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రాబోతున్నారు. సో తెలంగాణకు ఏమి ఇచ్చిందని చెప్పేసి వచ్చారు అని చెప్పేసి వస్తున్నాడని చెప్పేసి 11 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం లేకున్నా కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమంతో పాటు నిధులు తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 5 రాష్ట్రాల్లో అఖండమైన మూడు రాష్ట్రాలు అఖండమైన విజయం సాధించిన తర్వాత మూడోసారి ప్రధానమంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం రావడం, ఆపరేషన్ సింధూర్ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి రావడం, అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము అఖండమైన విజయం సాధించిన తర్వాత తొలిసారి ఇక్కడ రావడం, ఇవన్నీ కలిపి ఒక పెద్ద బహిరంగ సభ పెడుతున్నాం. ఇప్పుడు మోదీ గారు ఏదైతే ఫౌండేషన్ స్టోన్స్ వేస్తున్నారో సుమారు 9,300 కోట్ల రూపాయల నిధులు ఏదైతే ఇస్తున్నారో దీన్ని తెలంగాణ ప్రభుత్వం మన ఈ బీఆర్ఎస్ పార్టీ తర్వాత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోబోతున్నాను. ఎందుకంటే 11 దానికి సంబంధించి మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి అని చెప్పేసి చాలా సార్లు ఇచ్చినాం. కిషన్ రెడ్డి గారు ఆర్టీసీ కళ్యాణ మంటపంలో మీడియా సమక్షంలో, అందరి ప్రజల సమక్షంలో, మేధావుల సమక్షంలో పొలిటికల్ పార్టీస్ కూడా ఆహ్వానం పంపించి తెలంగాణ రాష్ట్రంలో మోదీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు బుక్లెట్ కూడా ఇచ్చి వాళ్ళ ఇంటికి కూడా పంపించినాం. ఒకసారి చదువుకుంటే బాగుంటుంది అన్నమాట తెలంగాణ రాష్ట్రానికి ఏం వచ్చిందో. ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఎయిమ్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందండి? భారతీయ జనతా పార్టీ మోదీ గారి సర్కార్. మొన్న ఒక ప్రముఖ పత్రికల్లో పోదాం సర్కార్ ఏంటంటే దవాఖానాకి అంటున్నారు. సుమారు 15,000 మంది నుంచి 20,000 మంది అక్కడికి రోజు పేషెంట్లు వస్తున్నారంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇంతకుముందు రాను సర్కార్ దవాఖానా అంటే ఇప్పుడు రా అని చెప్పి అంటున్నారు. ఇంకొక పత్రికల్లో ఇది కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఇది అంత సాధ్యమైందని చెప్పేసి మేము అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. ఇంకొక సర్కార్ ఏంటంటే ఇంకొక పేపర్లో ఇది రైల్వే స్టేషనా ఎయిర్పోర్టా అని చెప్పి వచ్చింది. ప్రముఖ పత్రిక నేను మీరు రాయలేదు, ప్రముఖ పత్రికల్లో వచ్చిందా. ఇవన్నీ ఎందుకు రాస్తున్నాయి అంటే మంచిది చెప్పాలి, చెడు చెప్పాలి. చెడుది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చెడుది మేము చెప్తున్నాం, చెడుది మీరు చెప్తున్నారు, మీడియా చెప్తున్నారు. అలాగే బీఆర్ఎస్ చేసిన పాపాలను నేను చెప్తున్నా, మీరు చెప్తున్నారు. ప్రజలు ఇవాళ అర్థమవుతున్నాను, మేము అధికారంలో లేము అయినా కూడా ఇంత నిధులు పట్టుకొచ్చినామంటే ఇంక ఏం వచ్చిందో ఏం తెచ్చిందో అంటే నేను ఏం చెప్పాలి? వారికి బుక్స్ ఒకసారి చదువుకుంటే బాగుంటుంది. రేపు పొద్దున పేపర్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అంతా చూడండి, మేము తెచ్చిన నిధుల్లో మేము చేసిన ప్రాజెక్టులు అది కేవలం భారతీయ జనతా పార్టీకు సంబంధించిన వ్యక్తులు కానీ కార్యకర్తలు కానీ దీన్ని అనుభవించాలి, మాకు సంబంధించిన మీడియా వాళ్ళే అనుభవించాలని చెప్తాను. ప్రజలందరికీ అంటున్నాం. అలా కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా పోతున్నారు. వందే భారత్లో చూడండి, మీరు కాలు మీద కాలేసుకొని ఫస్ట్ క్లాస్లో ఇక్కడ కూర్చొని ఎంఐఎం సంబంధించిన కార్యకర్తలు కూడా వైజాగ్లో మీటింగ్ అంటే పోతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా పోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటే పోతున్నారు. తెలుగుదేశం వాళ్ళు పోతున్నారు. అందరూ పోతున్నారు. అందరి కోసమే. మేము ఏం తీసుకురాలేదు అంటే ఏం తీసుకురాకుంటే డెవలప్మెంట్ ఎట్లయింది, వాళ్ళ రోడ్స్ ఎట్లా వచ్చినాయి, హాస్పిటల్స్ ఎట్లా వచ్చినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎట్లా వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మ్యాక్సిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అలా రోడ్లు మొత్తం దేశంలో బాగా అనుభవించింది ఎవరంటే తెలంగాణ రాష్ట్రం. హైవే ప్రాజెక్ట్స్ ఇవాళ మనం రోడ్ కనెక్టివిటీ ఎంత పెరిగిపోయిందంటే ఏ గ్రామం వెళ్ళినా కూడా మనకు బస్సులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి. ఇవన్నీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మన మాన్యనీయ ప్రధానమంత్రి గారు ఇవాళ చేస్తున్న కార్యక్రమాలను అందరూ ఆహ్వానిస్తున్నారు. ఎక్సెప్ట్ కాంగ్రెస్ పార్టీలలో కొద్దిమంది నాయకులు, బీఆర్ఎస్లో ఉన్న నాయకులు తప్పితే అందరూ దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. పార్లమెంట్ కి సంబంధించి మన తెలంగాణకి అవమానం జరుగుతుంది. దీనికి సంబంధించి మోదీ కావచ్చు, బీజేపీకి సంబంధించిన కూడా స్పందించిన దాఖలాలు లేవు. అసలు తెలంగాణకి బీజేపీకి ప్రేమ ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. దీనికి సంబంధించి ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం మోడీ వస్తే అని చెప్పేసి, మీరేమో పెరెడ్ గ్రౌండ్లో అన్ని సిద్ధం చేస్తుంటే మేము అడ్డుకుంటామని చెప్పేసి సరే అడ్డుకుంటారు ఏంటంటే మొత్తం అంటే ప్రజలు చూస్తుంటారు. డెవలప్మెంట్ను, వికాస్ను అడ్డుకుంటున్నారంటే అంతకన్నా దుష్టులు ఎవరు ఉండరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాల్లో మంచి కార్యక్రమాలు మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం.
హైడ్రాన్ పట్టుకొచ్చినారు, మేము సపోర్ట్ చేసినాం. మేము మంచి పని అయితే 100% గెలిపిస్తాం. మూసీ ప్రక్షాళన అన్నారు, మేము 100% సపోర్ట్ చేస్తామన్నాం. మంచి పని చేస్తుంటే భారతీయ జనతా పార్టీ అందరికన్నా ముందుంటుంది. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు రావాలంటే మీతోటి కలిపి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైన నిధులు తీసుకొస్తాం. ఎందుకంటే తెలంగాణకు రావాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, తెలంగాణ డెవలప్ కావాలి, భారతదేశం కావాలి. తెలంగాణలో కూడా మనం జీడిపిలో మనం పార్టిసిపేట్ చేయాలి, మనం దాంట్లో కాంట్రిబ్యూట్ చేయాలి. తద్వారా వికసిత్ భారత్ మనం కావాలి. భారతదేశం 2047లో 100 సంవత్సరాలు స్వాతంత్రం చేస్తున్న సందర్భంలో మనం ప్రపంచం లోపలనే నెంబర్ 1 కావాలి. మీరు కూడా భాగస్వాములు కాండి, మీరు కూడా రండి, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. అంతేగాని డెవలప్మెంట్ అడ్డుకుంటున్నారంటే మిమ్మల్ని దోషిగా శిక్షించే బాధ్యత మాది. ప్రజలు మిమ్మల్ని దోషిగా నిలబెడతారు, బోన్లో నిలబెడతారు. వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ బాక్స్లో మిమ్మల్ని బయటికి పంపించేస్తాం. అంటే ఒక లాస్ట్ క్వశ్చన్ సార్, ఏదైతే పశ్చిమ బెంగాల్కి సంబంధించి అక్కడ గెలిచిన తర్వాత నరేంద్ర మోదీ ఇక్కడ రావడానికి ముఖ్యంగా మీరు 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పేసి ముందుకెళ్తున్నారు. సో జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఏమైనా దృష్టిలో పెట్టుకుని ఇదంతా చేస్తున్నారు? సో ఎన్నికలు లేవు ఇప్పుడు. మేమేంటంటే అధికారంలో లేకున్నా కూడా మేము ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజలకు సంక్షేమ పథకాలు పట్టుకొస్తాం. ప్రజలను మనం డెవలప్ చేయాలనుకుంటాం, రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటాం, దేశాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, ఇది ఓన్లీ డెవలప్మెంట్ దానికి వస్తున్నాడు. తర్వాత ఫస్ట్ టైం వస్తున్నాడు కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ గ్రాండ్ వెల్కమ్ ఇచ్చి ఒక బహిరంగ సభ పెట్టాలని మేము డిమాండ్ చేసినాం. మోదీ గారు ఒప్పుకున్నారు, వస్తున్నారు. కానీ మీరు డెవలప్మెంట్కి మేము అడ్డుకుంటామంటే మీరే దోషులు అవుతారు. మేమేం ఊరుకోం కదా, మేము చెప్తాం కదా. పేద ప్రజలకు రావాల్సిన నిధులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను భాగస్వాములు చేయడానికి మేము ముందుకు వస్తే మీరు అడ్డుకుంటున్నారంటే మిమ్మల్ని దోషిగా నిలబెట్టే బాధ్యత మాది. ప్రజలు మిమ్మల్ని శిక్షిస్తారు.